సో సెంట్రల్ మాల్కి అయితే వచ్చేసాము. ఇది సెంట్రల్ మాల్ ఆపోజిట్ లో చూడండి. ఇక్కడ సెంట్రల్ మాల్ ఆపోజిట్ లో 3D ఇల్యూషన్ మ్యూజియం ఉంది. సెకండ్ ఫ్లోర్ లో ఉందన్నమాట. సో సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. చూడండి బయట అవుట్ సైడ్ ఇలా ఉందన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో లోపల చూస్తే అడల్ట్ కి 50, చైల్డ్ సిటిజన్ కి 25 ringgits. సో మేము క్లూక్ లో బుక్ చేసాం కాబట్టి మాకు అరౌండ్ 200 తక్కువ పడ్డది అనమాట. లోపల ఎంట్రన్స్ అవుతానే చూడండి ఇలా ఉన్నాయి ఇల్యూజన్ ఆర్ట్స్ అని ఇలా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. సో ఒక్కొక్క ఇల్యూజన్ కి ఒక్కొక్క దానికి పోదిచ్చి మేము ట్రై చేసాము. అన్ని వీడియో తీసాను చూడండి. ఒక్కొక్కటి అలా చాలా బాగా వచ్చాయన్నమాట. రియలిస్టిక్ గా ఉందన్నమాట. చాలా బాగా టైం స్పెండ్ చేసాము ఇక్కడ మేము. సో ఇక్కడ చెప్పులు కుడుతున్నాడు. మేము చెప్పులు కుట్టించుకుంటున్నాము. మా అమ్మ కుట్టించుకుంటుంది చూడండి. ఇది రియలిస్టిక్ గా ఉందన్నమాట. రియల్ గా పర్సన్ ఉన్నట్టే ఉంది. సో ఇక్కడ మేము మమ్మీ బట్టలు కుట్టించుకుంటుంది. చినిపోయింది దానికి. మనమే తీసుకోవాలి. ఇది పట్టు. సో మా వైఫ్ ట్రైన్ ఆపేస్తుంది నిజంగా. ట్రైన్ లేదేం లేదు కానీ సో నన్ను కాపాడుతుంది. ట్రైన్ ట్రాక్స్ పైన పడుకుంటే నన్ను కాపాడుతుంది మా వైఫ్. నిజంగా లాగక్కర్లా. సో మేము రబ్బర్ పార తీస్తున్నాము రబ్బర్ చెట్టు నుంచి. మా వైపు బట్టలు కుట్టించుకుంటుంది. పాపం మెడారిలో ఉన్న పిల్లవాడికి నీళ్లు కొడుతున్నా. నేను పంపు కొట్టి నీళ్ళు ఇస్తున్నాను. సో భూకంపం వచ్చింది. నేను కింద పడిపోతున్నాను. ఫోటో మీద అయితే పడిపోయాను. బార్బర్ షాప్ కి వచ్చాడు ఆయన. జుట్టు కత్తిరిస్తున్నాను యాజ్ అ బార్బర్ గా. సో నెక్స్ట్ రూమ్ కి వచ్చేలకే చూడండి అంత కత్తులు. ఒబామాని చూడండి పాపం ఎలా చేశారో. ఎక్కడుంటే ఫోటో తీసారో. ఇంకా జేమ్స్ బాండ్ ని కాపాడుతున్నట్టు. టైటానిక్ షిప్, డ్రాగన్, గోయింగ్ టు హెవెన్. ఇంకా గోయింగ్ టు హెవెన్ చూడండి. చాలా బాగుంది అనమాట. సో సర్ఫేస్ సర్ఫింగ్ చేయడం. ఇక్కడ చూడండి మంచులలో ఉన్నట్టు ఆస్ట్రోనాట్స్. పాట పాడుతుంది. ఏదైనా పాట పాడే తింటి. మా అమ్మ పాట పాడుతుంది. మైక్ పట్టుకోమంటే మైక్ పట్టుకో. నెక్స్ట్ సర్ఫేస్ సర్ఫింగ్ చేస్తుంది మా వైఫ్. మా మదర్ చేస్తుంది. నేను చేస్తున్నాను. చాలా రియలిస్టిక్ ఉందన్నమాట. వాడిని పట్టుకుంటున్నాను మంచి మంచిది. బియర్ ని మాట్లాడు. ఫోటో దిగు. సో ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి రియల్ జాంబీ లాగా ఉన్నాడు. నేను భయపడి పారిపోతున్నా. సో ఇంకా ఇంటూ ద గెలాక్సీకి వచ్చేసాము. గెలాక్సీ రూమ్ చూడండి. అసలు ఏం కనబడట్లేదు. మొత్తం ఆకాశంలో వేరే గెలాక్సీలలో ఉన్నట్టు ఉంది. చాలా బాగుంది అనమాట. చూడండి వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నట్టు గెలాక్సీలోకి వెళ్ళిపోతున్నాము.
గోయింగ్ టు అనదర్ గెలాక్సీ. సో ఈ గెలాక్సీ రూమ్ కూడా చాలా బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్ళిపోతున్నావు. సో జస్ట్ అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ లోపల గెలాక్సీ రూమ్ లో. సో నెక్స్ట్ ఇంకా జీబ్రా ఎక్కేసాను అనమాట. చూడండి జీబ్రా ఎక్కి డ్రైవ్ చేస్తున్నా, చాలా బాగా అనిపించింది. ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.